అది మీ మేనత్త గారి గురించి కూడా చెప్పండి ఒకసారి. మీ ఇంట్లో మనిషిలా కలిసిపోయారని చెప్పారు కదా. మా మేనత్త గారు అంటే నాన్నగారు మా ఎన్నో నాన్నగారి sister కన్నా మా నాన్నగారి కన్నా 12 సంవత్సరాలు పెద్ద ఆవిడ. ఈయన ఆఖరు కదా మరి. ఆవిడ 12 ఏళ్ళకి పెళ్లి చేశారు, మేనరకమే. కానీ 12 ఏళ్ళకి భర్త పోయాడు. 12 లోపల చేసినట్టున్నారు. 12 గంటలకి 12 ఏళ్ళ లోపలికి కాపురానికి కూడా వెళ్ళలేదు, భర్త పోయారండి. ఆ రోజుల్లో మీకు తెలుసు కదా ఎట్లా ఉండేవాను, అట్లాగే ఉన్నారు ఆవిడ. మా నాన్నగారు సెటిల్ అయ్యాక, ఆయన వివాహం కూడా అయ్యాక, కాపురం పెట్టాక వాళ్ళ అక్కయ్యని తీసుకొచ్చేసారు. మాతోనే ఉన్నారు, మేమే ఆవిడ పిల్లలం. మమ్మల్ని చాలా ప్రేమగా బాగా చూసేవారండి. ఆవిడకి ఇంక వేరే లోకం లేదు. మేమే తమ్ముడు, మరదలు, మేము పిల్లలు. అందరిలో అమ్మ నాన్న ఉంటే మాకైతే మా మేనత్త గారు కూడా మా నాన్నగారు అమ్మతో సమానం అండి, తేడా లేదు. ముగ్గురిని సంధి. దానికి విశేషం ఏంటంటే మా అమ్మ మా నాన్నగారు కూడా ఆవిడ అంత గౌరవం ఇచ్చి చూసేవారు. అంటే ఇంటికి ఆవిడే పెద్దలాగా చూశారు మా నాన్నగారు. అందుకని సహజంగా మేము కూడా మరి అట్లాగే చూస్తాం కదా ఆవిడని. ఆవిడ అండి మంచి నియమనిష్టలు మడి అండి బాబు. చాలా అసలు మా వంటింట్లోకి వెళ్ళడానికి ఏం లేదు. మేమెవరం మడి ఆచారం, పొరపాటున ముట్టుకుంటే మళ్ళీ స్నానం, రోజు 4 సార్లు స్నానాలు. కొంచెం అలాగే ఉండేవారు. చాలా ఆడావిడండి బాబోయ్, అంత నిష్ట. మా అమ్మకు దూరం నుంచి అయితే ఆవిడకి అన్ని ఇవ్వాలి, అంత ఇచ్చేస్తుండేది. మా అమ్మ విడిగా దూరంగా కూర్చుని చేసుకునేవారు ఆవిడ. ఆవిడకి కూడా సంగీత జ్ఞానం ఉందండి. అదే మా అమ్మగారి దగ్గర నుంచి వీళ్ళందరికీ వచ్చినట్టుంది. అసలు బైబర్త్ ఫ్యామిలీలో ఉన్నట్టుంది. ఎందుకంటే మా రెండో మేనత్త గారి కూతురు, ఆవిడ కూతురు కొడుకును వాళ్ళ ఏలూరు, వాళ్ళిద్దరు వైలిన్ నేర్చుకున్నారు. 5 రోజులు సంగీతాలు బాగానే నేర్చుకునేవారండి. బాగా ప్రతి ఇంట్లో నేర్చుకునేవారు సంగీతం. వైలిన్ వాయించేవారు మా మేనత్త గారి పిల్లలు ఇద్దరు, అంటే కొడుకు కూతురు కూడా. ఈ కూతురుని తీసుకొచ్చి మా మద్రాసులో సంగీతం నేర్పించడానికి పంపించారు. మా ఇంట్లోనే ఉండేది తను, పద్మ తన పేరు. పెద్ద పేరున్న ఆయన మా నాన్నగారు నేర్పించారు. తను ఎంత దాకా నేర్చుకుందంటే చివరికి బెజవాడ ఆల్ ఇండియా రేడియోలో సెలెక్ట్ అయ్యి, ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి 1-2 సార్లు పాడింది కూడా. సాయంత్రం 5:30కి ఇచ్చేవారు కొత్త వాళ్ళకి యువవాణి, అందులో పాడింది కూడా. కానీ ఒక విధంగా దురదృష్టం అనుకోవాలి, బ్యాడ్ లక్. అది పెళ్ళి అయిందండి. పెళ్ళి అయ్యాక ఇంకా పంపించలేదు వాళ్ళు పాడటానికి. అక్కడతో ఆగిపోయింది పాట. ఆ టైంలో ఆవిడ నాకు కూడా నేర్పిద్దామని ప్రయత్నం చేసింది. వీళ్ళ ఇంట్లో నేర్చుకుంటున్నాను, మా మామ కూతురు నేర్పిద్దామని. ఏదో అసలు సంగీతం నేను బాగా జతిస్వరాలు దాకా నేర్పించిందండి కష్టపడి. నేను ఏదో నేర్చుకునేదాన్ని అనుకోండి కూర్చుని. మీ నాన్నగారు సినిమాల్లో పాటలు ఎప్పుడైనా పాడుకుంటారా మీరు? మా బాడం ఎప్పుడు మా చెల్లెలకి మాత్రం ఏం నేర్చుకుందండి. సరదాగా కూడా మీరు ఇంట్లో హమ్ చేసుకోరా, నాన్న సినిమాలో పాట ఇది అని? నేను పాడనండి, అదేమిటోను. నాన్నగారు ఎప్పుడైనా సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి ఆ పాటను గురించి ఇంట్లో మాట్లాడడం కానీ పాడడం కానీ ఏదైనా ఉండేదండి? ఇంట్లో ఏం మాట్లాడేవారు కాదు, ఓకే, షూటింగ్ చేసుకొచ్చేసేవారు అంతే. అసలు ఏం మాట్లాడేవారు కాదు కదా. అమ్మ అలాగే చెప్పాలండి మీకు, మా నాన్నగారు మిత భాష అసలు మాట్లాడేవారు కాదు. ఆయనసేపు ఆయన అదే పురాణ గ్రంథాలు లేకపోతే వేదాంత గ్రంథాలు చదువుకోవడం. అంటే పని ఉన్నప్పుడు పని లేని టైంలో పురాణ గ్రంథాలు వేదాంత గ్రంథాలు చదువుకోవడం, లేదంటే ఉపన్యాసాలకు వెళ్ళడం. ఇదే ఆయన కాలక్షేపం. చాలా ఉపన్యాసాలకు వెళ్ళేవారండి ఆయన. ఉపన్యాసాలు చెప్పేవారు, వినేవారు. వినడానికా? అడయారు మా ఇంటి నుంచి. మేము టీ నగర్లో ఉండేవాళ్ళం. అడయారు చాలా దూరం, బస్సులు ఎక్కి వెళ్ళేవారు. మాకేం కారు లేదు, అది ఎప్పుడూ లేదు కారు. అడయారు చివరి వరకు కూడా కారు, సొంత ఇల్లు కూడా లేదండి, లేదు. ఆయనకి అప్పు చేయడం ఇష్టం లేదు, అప్పు ఉండకూడదు అంతే. చెప్పింది ఎంతో చెప్పింది మా అమ్మ. అందరూ కట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా లోన్ తీసే కట్టుకుంటున్నారు కదా, తీర్చేద్దామండి కనుక్కోండి అంటే అప్పు చెయ్యను అంతే. ఒకసారి ఒకటి అనుకుంటే ఇంక అదే అంతేలేండి, ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ అది. అందుకని అప్పులు ఉండకూడదు నాకు. ఇంటికంటే టీఎస్ఎస్ తోటికెళ్ళి జిడ్డు కృష్ణ విన్నారండి. ఆ తర్వాత చిన్మయ మిషన్ ఆయన చిన్మయానంద గారి భగవద్గీత ఉపన్యాసాలు వినేవారు. తర్వాత పుస్తకాలు కూడాను ఏంటి రామకృష్ణ మిషన్ ఆ ఉపన్యాసాలకు వెళ్ళేవారు. ఇవి కాకుండా ఆ పుస్తకాలు కూడాను రామకృష్ణ, వివేకానంద, తర్వాత పాండిచేరి అరవిందుల వారు, మదర్, వాళ్ళందరూ రాసిన పుస్తకాలన్నీ చదివారండి. ఎప్పుడు ఇదే పని ఆయనకి, ఇదే ఇంట్లో. ఈ చదివిన పుస్తకాలను ఎప్పుడైనా సినిమాల్లో డైలాగుల కింద ఏమైనా మలుచుకున్నారేమో తెలుసా మీకు? మనకేం తెలుస్తుంది, తెలియదు. చాలా అండి, ఎన్ని పుస్తకాలు, ఎంత అన్ని ఎవరెవరు ఉన్నారో అన్ని వే ఆఫ్ లైవ్లో అందరూ చూస్తారు. రమణ మహర్షి అన్నీ చదివారండి. అన్నీ చదివేసి ఆయనకి అదే కాలక్షేపం. నేను ఇంకా చెప్పంటే నేను ఆంధ్ర సభలో చదివాను, మెట్రిక్, ఆంధ్ర మెట్రిక్. మా ఫ్రెండ్స్ అందరూ అనేవారు, మా నాన్నగారు ఇలాగా ఏదో కబుర్లు చెప్పేవారు కదా, కప్పుకుంటాం కదా. మరి మా నాన్నగారు మాతో మాటే మాట్లాడరు. ఓ రోజు మా అమ్మని అడిగేసి, ఏంటమ్మా నాన్నగారు వాళ్ళందరూ ఇలా చెప్తున్నారు, మా ఫ్రెండ్స్ అందరూ నాన్నగారు ఎప్పుడు ఏం మాట్లాడరు.
మా అమ్మేమో మా నాన్నగారిని అడిగి "ఈ లక్ష్మి ఇలా అంటుందండి." ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వేసి "ఏముంటాయి మాటలు, అంతే అయిపోయింది కట్."